వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగు మందగించింది. సకాలంలో వేయాల్సిన విత్తనం జాప్యమవుతోంది. వర్షాభావానికి తోడు కాలవలకు సాగునీరు రాకపోవడం ప్రతికూలంగా మారుతోంది. మే మాసంలో ఆశాజనకంగా వానలు కురిసినా జూన్, జులై మాసాల్లో తక్కువగా నమోదయ్యాయి. దీంతో వరి సాగు నెమ్మదించింది. వెద పద్ధతిలో వరి విత్తనాలు చల్లగా వానలు కురవకపోవడంతో మొలకెత్తలేదు. కాలవలకు నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో పొలాలను తడుపుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కొందరు ఆయిల్ ఇంజన్లను ఆశ్రయించి తడులు ఇచ్చారు. వానలు కురవని నేపథ్యంలో కాలువల ద్వారా అయినా సాగునీటిని సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. పంటల పరిస్థితి ఏముందండి, నెల రోజులు అవుతుంది కొంతమంది పెట్టి, 20 రోజులు కొంతమంది అవుతుంది పెట్టి. వర్షం కోసం ఎదురు చూస్తున్నాము. వర్షం పడతలేదు, కాలువ లేదు. 30 కేజీల వరకు పెట్టాము సార్ ఎకరానికి. ఆ వాతావరణం కూలింగ్ గా ఉంది. వర్షాలు కనీసం 20 రోజులు, నెల రోజులు అయింది. మే నెలలో పడ్డాయి సార్. ఐశాన్లు మా సిలువూరు పొలం, ఐశాన్లో ఉప్పలపాడు, బసిరెడ్డిపాలెం పోవాలి బ్యాంచీకి. ఈ కాలం కూడా పోవాలి సార్ కొలకలూరు దాకా. వర్షం లేకపోతే ఈ రిస్క్, ఈ పంట నమ్మకం లేదు. ఇప్పుడు 16 రోజులు పెట్టి చినూరు కానీ, కొండూరు కానీ, నమ్మూరు కానీ 16 రోజులు ఒక వాన లేదు, నీళ్ళేం కరువు అయినాయి. కాలువ అది చాలదండి, 120, 100 ఉండాలి. చచ్చిపోయి మొలవు ఒడ్డు. మళ్ళీ ఎకరానికి 20,000 అవుతాయి పెట్టుబడి మడిచి రైతుకి. ఎదంతా పెట్టేశారండి, ఎద లేకుండా ఎవరిది లేదు. నీళ్ళే మనకి 120 మధ్యలో ఉండాలి. వాన పోయింది, నీడు మురిగెత్తిని వానల పడి. ఏటా బాగానే ఉంది, ఏటా మొక్క మొలుస్తుంది వానల పడి. ఇప్పుడే మొక్క కూడా మొలలు ఒడ్డుకింద ఆపాటే ఉంది నెరల్లో. గుంటూరు జిల్లాలో జులై మొదటి పక్షం నాటికి 30,000 హెక్టార్లలో పంటలు సాగవ్వాల్సి ఉండగా 8,256 హెక్టార్లలో పంటలు వేశారు. బాపట్ల జిల్లాలో 8,835 హెక్టార్లకు గాను 2,648 హెక్టార్లలో పంటలు వేశారు. పల్నాడు జిల్లాలో 19,262 హెక్టార్లకు గాను 12,665 హెక్టార్లలో పంటలు వేశారు. 3 జిల్లాల్లోనూ ప్రధాన పంటైన వరి 35,000 హెక్టార్లు వేయాల్సి ఉండగా 10,000 హెక్టార్లకే పరిమితమైంది. 30,000 హెక్టార్లలో సాగవ్వాల్సిన పత్తి 15,000 హెక్టార్లలోనే సాగయ్యింది. ఇతర పంటల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. పంటల సాగును పరిశీలించిన వ్యవసాయ శాఖ అధికారులు కాలువలకు అవసరమైన మేరకు సాగునీటిని సరఫరా చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరుతున్నారు. ఈపాటికే వేసిన విత్తనాలు బెట్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ దఫా వేయాలనుకున్న విత్తనాలను సరిపడా తేమ ఉన్న సమయంలోనే వేయాలని సూచిస్తున్నారు. పోయిన నెలలో మంచి వర్షాలు పడినప్పుడు వెంటనే అందరూ దుక్కులు దున్నుకుని ఎదనది జల్లారు. ఎక్కడైతే ఈ ఎద జల్లారో అవన్నీ కూడా ఇప్పుడు మరి నీళ్లు కోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడే మరి ప్రభుత్వం వారు కూడా ఈ సంవత్సరం ఎర్లీగా జూలై 2కే కేడబ్ల్యూడి డెల్టా కింద నీళ్లైతే రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి కొన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం కొన్ని పొలాలు చూసినట్లయితే జర్మినేషన్ అనేది చాలా చక్కగా రావడం జరిగింది. కొన్ని చోట్ల ఏదైతే కొంచెం మెట్ట పొలాలు ఏదైతే ఉన్నాయో, ఈ కాలువ పక్కన ఉన్న పొలాలు కొంచెం దూరంగా ఉన్నవి, జర్మినేషన్ అనేది కొంచెం ఇంకా రాలేదు. దానికి ఇప్పుడే మరి ఇరిగేషన్ అధికారులతో కూడా మరి డిస్కస్ చేశాము. బాగా జర్మినేషన్ రావాలంటే మంచి వర్షం పడాలి. మరి 2-3 రోజుల్లో వర్షపాతం పడుతుందని ఆశిస్తున్నాం. పడకపోతే అట్లీస్ట్ ఇరిగేషన్ వారితో మాట్లాడి ప్రతి చోట వాటర్ లెవెల్ పెంచినట్లయితే ఒక్కసారి మనం తడిస్తే ఒక 2-3 రోజుల్లో జర్మినేషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఇరిగేషన్ అధికారులతో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ అనేది మా లోకల్ ఏడీఏలు, లోకల్ ఏఓలు, కన్సర్న్డ్ ఏఈలతోనూ కన్సర్న్డ్ డిఈలతో కూడా మాట్లాడమని చెప్దామని అనుకుంటున్నాం. మన దాంట్లో ఒక 27,000 హెక్టార్ల వరకు రైన్ ఫడ్ ఏరియా ఉంది. దాంట్లో సుమారుగా 23,000 హెక్టార్లు ఓన్లీ కాటనే ఉంది. ఆ కాటన్ కూడా 1,632 హెక్టార్లు ఇప్పటి వరకు పడింది. అలా కాటన్కి ఇంకా టైం ఉంది. ఎందుకంటే వారంలో కానీ, వచ్చే వారంలో కానీ, ఆ పై వచ్చే వారంలో కూడా పడినా కాటన్ వేసుకోవడానికి ఇబ్బందులు అయితే లేదు. కాబట్టి కాటన్ అనేది రీచ్ అయిపోద్ది అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ 4-5 రోజుల్లో మంచి వర్షం పడుతుందని మరి ఐఎండి వారు చెప్తున్నారు. కాబట్టి పడుతుందని ఆశిస్తున్నాం. ఏదైతే ఈ మెట్ట పంటలు ఉన్నాయో, జొన్న కానీ, సోయాబీన్ కానీ, మినుములు కానీ, పెసలు కానీ, కందులు కానీ, ఇట్లాంటివి క్రాప్స్ పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 4-5 రోజుల్లో వర్షం పడితే పట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా టైం ఉంది. రెడ్ గ్రామ్ కానీ ఇవన్నీ ఆగస్టులో కూడా వేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితుల్లో రైతు సోదరులకి మరొకటి మా విన్నపం ఏంటంటే, వ్యవసాయ శాఖ దగ్గర నుంచి ఇప్పుడు ప్రత్తి కానీ, ఆరుతడి పంటలు అంటాం, ఏదైతే మరి మినుములు కానీ, పెసలు కానీ, ఇట్లాంటి క్రాప్స్ ఏదైనా కానీ మంచి పదును అంటే 2 దుక్కులు వర్షం అంటారు. అలాంటి వర్షం పడినప్పుడు మాత్రమే మనం విత్తనం విత్తుకుంటే మరి జర్మినేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. తర్వాత మంచి దిగుబడులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సూచనను గమనించాలని కోరుకుంటా ఉన్నాం. సాగునీటి కాలువల నుంచి చివరి ఆయకట్టు వరకు వీలైనంత త్వరగా నీరందించాలని రైతులు కోరుతున్నారు.